సీఎం చంద్రబాబు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని రాయలసీమ ఉద్యమ నేతలు మండిపడుతున్నారు. అమరావతి పేరుతో సీమకు తీరని ద్రోహం జరుగుతోందంటున్నారు. ప్రత్యేక రాయలసీమ సాధనే ధ్యేయంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నామని ఉద్యమ నేతలు స్పష్టం చేశారు. సీమ జిల్లాలకు చెందిన ఉద్యమ నేతలు తిరుపతిలో సమావేశమయ్యారు. ఈ నెల 14 నుంచి బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లా ఆలూరు నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ యాత్రలో రాయలసీమపై చంద్రబాబు చూపుతున్న వివక్షను ప్రజల్లో ఎండగడతామన్నారు. చేస్తారు కానీ ఒక ప్రాంతాన్ని ఓట్లతో ముడిపెట్టి ఆ ప్రాంతాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడము ఎక్కడా లేదు ఈ దేశంలో. కక్ష సాధింపు చర్య ఇది. చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు రాయలసీమ ప్రజల మీద. ఇది చాలా తప్పిది. ఈరోజు రాయలసీమ వాసులు ఈ దేశంలో ఇప్పుడు ఏర్పడిన రాష్ట్రంలో 2వ తరగతి పౌరులుగా మీరు చూస్తున్నారు మమ్మల్ని. అందుకే మేము దీన్ని తిప్పి కొడతాం, మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. మీరు చేస్తున్న అన్యాయాలు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు, కొత్త రిజర్వాయర్లు నిర్మాణము చేయలేదు, పట్టిసీమ అని మోసం చేస్తూ ఉన్నారు, నీటిపారుదల సౌకర్యాలు లేకుండా చేశారు. ఉన్నటువంటి నీరు కూడా దాదాపుగా 15 లక్షల ఎకరాలకు నీరు బారేటటువంటి సౌకర్యం ఏర్పాటు చేస్తే ఈరోజు 7 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉంటే ఊరుకుంటామండి మేము? ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధననే దీనికన్నిటికీ పరిష్కార మార్గం. ఆ దిశలోనే ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతాం, ప్రజలకు నచ్చ చెప్పుకుంటూ ముందుకు పోతాం.